హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మునక్కాయ కర్రీ చేసుకుందాము. అది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దామా. మునక్కాయలో ఆలు తీసుకున్నాను, ఆనియన్, కొత్తిమీర, టమోటా తీసుకున్నాను, కొబ్బరి, వెల్లుల్లి, చెక్క లవంగా తీసుకున్నాను, అల్లం తీసుకున్నానండి. ఆయిల్ వేడి చేసుకున్నాను, జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, ఆనియన్ వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదండి. మళ్ళీ ఇప్పుడు మునక్కాయలు వేసేసుకుందాం. దాంట్లోకి ఆలు వేసుకుందాము. చూడండి, మునక్కాయలు ఆలు అన్నీ వేసేసుకుందాము. కొంచెం కలిపేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాం తగినంత, కారం తగినంత వేసుకుందాము. ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి, టేస్ట్ కూడా అట్లే ఉంటుంది. టమోటా ముక్కలు వేసుకున్నాము. దీంట్లో ఒక హాఫ్ వేసుకుందామండి టమోటాను, ఇంకొక హాఫ్ గ్రైండర్కి వేసుకునే దాంట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మెత్తగా ఇదంతా గ్రైండర్కి వేసుకుందాం మసాలాను. కొత్తిమీర, అల్లము, కొబ్బరి, వెల్లుల్లి, చెక్క లవంగా అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, హాఫ్ టమోటా దీంట్లోకి వేసుకుందాము. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కర్రీలోకి వేసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రొట్టెలో కూడా తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. మనం మధ్యాహ్నం చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మనం తగినన్ని నీళ్ళు వేసేసుకుందామండి. పైన తొక్కంతా ఫుల్గా తీసేసింటే కుక్కర్లో పెట్టే అవసరం లేదు. మునక్కాయలు అట్లా కట్ చేసేసింటే ఒక విజిల్ రాణించినామంటే మెత్తగా రెడీ అయిపోతుంది. నేను తోలుతో పెట్టినాను కదా, 2 విజిల్ రాణించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తామా. కర్రీ రెడీ అయి ఉంటుంది. 2 విజిల్ వచ్చినాయి కదా. చూడండి, మునక్కాయ కూర రెడీ అయింది. సూపర్గా ఉంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసుకోండి, అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మునక్కాయ కూర రెడీ అయింది. వేడి వేడి మునక్కాయ కూర సూపర్గా ఉంది కదండి.